6వ అధ్యాయంలో దేవుడు నోవహు గురించి ఒక ఉద్దేశం కలిగిన వాడుగా, మనుషులందరి గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ మనుషులలో ఎవరూ కూడా ఆయన కొరకు సిద్ధముగా ఉన్నట్టు కనిపించడం లేదు. కేవలం నోవహు ఒక్కడు మాత్రమే ఆ దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు. అందుకు దేవుడు ఆ నీతిమంతుడిని పట్టుకొని తన ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చడానికి తనను, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించినట్లు మనం చూసాం. 6వ అధ్యాయంలో దేవుడు కనిపెట్టినట్లుగా లేక నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా 120 సంవత్సరాలు ఆయన వారి కొరకు ఓపిక కలిగి ఉన్నట్లుగా మనం చూసాం. మానవాళి అంతా కూడా పాపంతో నింపబడిందని, పశువులు కూడా పాపంతో నింపబడ్డాయని మనం అనేక సార్లు దాని గురించి మనం ధ్యానం చేస్తాం. రాత్రి మనం 7వ అధ్యాయంలోకి వస్తున్నాం. 7వ అధ్యాయంలో యాత్ర యొక్క సిద్ధపాటును మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక దీర్ఘకాలమైనటువంటి ప్రయాణంలో లేక ప్రమాదంలో నోవహు తన కుటుంబాన్ని మనం చూడబోతున్నాం. అందుకు సిద్ధపాటుగా దేవుడు ఒక ఓడను నోవహుతోటి చేపించినట్లుగా ఆ ఓడలో ఆయనయు ఆయన కుటుంబము ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు 40 రాత్రులు 40 పగలు ఆకాశం నుండి వర్షము తీసుకొని వస్తానని చెప్పి, నీటిని కురిపిస్తానని చెప్పి నోవహుతో చెప్పి, ఆయన చెప్పినట్లుగానే ఏమేం పనులైతే చేయాలో అవన్నీ కూడా నోవహు చేసుకుంటూ వెళ్తున్నాడు. 7వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చినప్పుడు, నోవహు ఈ ప్రళయం వచ్చినప్పుడు, జల ప్రళయం వచ్చినప్పుడు ఆయన యొక్క వయస్సు 600 సంవత్సరములు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 600 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఆడు. అయితే దేవుడు నోవహుతో ఏం చెప్పాడంటే, శుద్ధమైనవి అశుద్ధమైనటువంటివి పశువుల్లో నుంచి, పక్షుల నుంచి తీసుకోమని చెప్పాడు. మగవియు ఆడవియు తీసుకోమని చెప్పాడు. మన తెలుగు ట్రాన్స్లేషన్ ఒకవేళ చూస్తున్నట్లయితే పవిత్రమైన అని రాస్తున్నాయి. పవిత్రమైనవి, పరిశుద్ధమైన వాటిలో ఒక వ్యత్యాసం ఉన్నది. పవిత్రములు, పరిశుద్ధము అనే దానిలో వ్యత్యాసం ఏమిటంటే, ఈ పరిశుద్ధత అనేది ఇంగ్లీష్లో హోలీనెస్ అంటారు. దానిని హోలీనెస్ ఒక గుణము గురించి, ఒక శుద్ధమైనటువంటి గుణము, లోపము లేనటువంటివి, పాపం లేనటువంటి గుణమును పరిశుద్ధం అన్నారు. శుభ్రత గురించి, క్లెన్లీనెస్ గురించి మాట్లాడినప్పుడు దాన్ని పవిత్రము అని చెప్పారు. ఈ మాట పరిశుద్ధం అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే ప్రశ్న వస్తుందంటే, జంతువులలో పరిశుద్ధమైన జంతువులు ఏమిటి, పరిశుద్ధత లేనటువంటి జంతువులు ఏమిటని. ఇది ఆరాధనకు సంబంధించింది కాదు. ఇందులో ఏది కూడా, ఈ ఓడలో ప్రవేశించే వాటిలో ఏది కూడా ఆరాధనకి సంబంధించింది లేదు. ఈ ఓడలో ప్రవేశించే వాటిలో ఆరాధనకి సంబంధించినది ఏమీ లేదు ఇందులో. ఒకవేళ మనం ఆరాధనను దృష్టి పెట్టుకున్నట్లయితే ఈ మాట మనకు పరిశుద్ధత వైపు తీసుకొని వెళ్తుంది. ఇందులో ఆరాధన లేదు. గమనించాలి మాటని. ఆరాధన ఇందులో ఏమీ లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఐగుప్తు దేశం నుంచి వారు బయలుదేరి వస్తున్నప్పుడు వారేం చెప్పారంటే, మేము దేవుణ్ణి ఆరాధించి వస్తామని చెప్పారు. ఐగుప్తు దేశంలో నుండి పారిపోయేటప్పుడు, మేము 3 రోజులంత దూరం ప్రయాణం చేసి మా దేవుణ్ణి ఆరాధన చేసి మేము వస్తామంటే, ఆయన ఏమన్నాడంటే, ఫరో అన్నాడు, మరొక పని చేయండి, మీరు ఆరాధించాలి కాబట్టి మీరు పురుషులు వెళ్ళేసి వచ్చేసండి అని చెప్పాడు. ఎందుకు? యూదుల ఆచార ప్రకారం మనం చూస్తున్నట్లయితే పురుషులు మాత్రమే ఆలయంకి వెళ్ళారు. అంటే యూదులు ఇంకా రాలేదు అప్పటికి. కానీ అక్కడ పద్ధతి చూసినప్పుడు
దేవాలయంకి ఎవరు వెళ్ళేవారు అంటే ఆదిమ కాలంలో పురుషులు మాత్రమే వెళ్ళేవారు. నేటికి కూడా అనేక ప్రదేశాల్లో స్త్రీలకు ఆ దేవాలయంలోకి అనుమతి లేదు. కొన్ని చోట్ల స్త్రీలకు ఆ శ్మశానంలో కూడా అనుమతి లేదు. వారికి అనుమతి లేదు. వారు ఎక్కడి వరకు, ఇంటి వరకే. ఏదున్నా కూడా వారి యొక్క విలాపం అంతా కూడా ఇంటి దగ్గర చేసుకొని ఇంటితోటి ముగించుకొని ఆ యాత్రలో స్త్రీలు రాకూడదు. ఆ సమాధి వద్దకు స్త్రీలు రాకూడదు. శ్మశానం వద్దకు రాకూడదు వారు. సో ఫరో ఏమంటున్నాడంటే వీరితోటి, మీరు ఒక పని చేయండి, మీరు పురుషులు వెళ్ళి మీరు ఆరాధన చేసుకొని వచ్చేయండి. మీ భార్యలను, మీ పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ ఇక్కడ ఉంచండి. మీ పశువులు, మీ పక్షులు, మీకు ఉన్నటువంటి సంపద అంతా ఇక్కడే ఉండండి. అయితే వీరేం చెప్తున్నారంటే, మా దేవుడు ఆరాధనలో మమ్మల్ని ఏమడుగుతాడో మాకు తెలియదు, ఏం అడుగుతాడో తెలియదు. ఫరో అంటున్నాడు, నాకు తెలిసి ఏమడుగుతాడో దేవుడు. ఏమడుగుతాడు దేవుడు? కొబ్బరికాయో, పువ్వులో, లేకుంటే అరటి పండో, అది నాగ దగ్గరికి వెళ్ళినట్లయితే పాలు, ఇవే కదా మీరు తీసుకెళ్ళి. మీరు మొత్తం సామానంతా తీసుకొని వెళ్ళిపోతున్నారేంటి? అయితే మోషే అహరోను చెప్తున్నారు, మా దేవుడు మమ్మల్ని నుంచి ఏమి కోరుకుంటాడో మాకు తెలియదు కాబట్టి మాకు కావాల్సినవన్నీ తీసుకొని రమ్మన్నాడు మా దేవుడు అని చెప్పారు. వీరు వెళ్తున్న యాత్ర ఏమిటి? ఇప్పుడు వాస్తవంగా పారిపోతున్నారు, కానీ పేరేమొచ్చింది? ఆరాధనకు, దేవుని ఆరాధించడానికి. అంటే మీరు తిరిగి వెళ్ళటం లేదు కాబట్టి మీకు కలిగినవన్నీ తెచ్చేసుకోవడం అని చెప్పేశాడు దేవుడు. దాన్ని ఏ పేరు మీద చెప్పేశారు? మా దేవుడు ఆరాధనలో మమ్మల్ని ఏది కోరుకుంటే మేము అది ఇచ్చేసేయాలి అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇప్పుడు ఫరో అన్నాడు, ఓకే, ఒక పని చేయండి, మీరు దేవుడు అంటున్నారు కాబట్టి ఆ దేవుడికి నేను రెస్పెక్ట్ ఇస్తా అని ఇచ్చాడు. రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆ దేవుడికి రెస్పెక్ట్ ఇచ్చి మీకు కావాల్సినవన్నీ మీరు అందరూ కూడా వెళ్ళిపోండి, కానీ 3 రోజులతో మరో తిరిగి వచ్చాడు అని చెప్పాడు. వీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు 3 రోజులు తిరిగి రాకుండా వెనకాల వచ్చినటువంటి ఫరో సైన్యం మొత్తాన్ని. ఓకే, సో నోవహ యాత్ర చూస్తున్నప్పుడు అది వేరు యాత్ర, ఈ యాత్ర వేరే అన్నది. నోవహ దగ్గర చూస్తున్నప్పుడు ఆరాధన కాదు, జీవము అని ఒక మాట మనం కనిపెట్టాలి. జీవము కొరకు, మగవియు ఆడవియు ఎందుకన్నారంటే పునరుత్పాదన కొరకు, జీవము మరలా తిరిగి నిలిచి ఉండటానికి అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఆయన. సో కాబట్టి ఏమన్నారు ఆయన? శుద్ధమైనవి అశుద్ధమైనవన్నీ కూడా మీరు 2 తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, 2 తీసుకొని వెళ్ళండి, శుద్ధమైనవి అశుద్ధమైనవి అని చెప్పేసి. ఇందులో పరిశుద్ధము అనే మాట కాదు. ఇందులో పరిశుద్ధం అనేటువంటి మాట ఇందులో కనిపించడం లేదు. ఓకే, 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 6వ వచనం నుండి. నోవహ 600 ఏండ్ల వాడు. ఓడలో ప్రవేశించిరి. పవిత్ర జంతువులలోనూ, పరిశుద్ధ జంతువులు కాదు ఇవి, పవిత్ర జంతువులలోనూ, అపవిత్ర జంతువులలోనూ, పక్షులలోనూ, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ, మగదియు ఆడదియు జతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ప్రవాహ జలములు ఎక్కడికి వచ్చాయి? భూమి మీదకి వచ్చాయి. మహా అగాధ జలముల ఊటలు అన్నీయు ఆ దినమందే విడబడిను. ఆకాశపు తూములు విప్పబడను, 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను.
అందరు కలిసి 8 మంది ఓడలోకి ప్రవేశించారు. ప్రతి పక్షియు, పురుగులను, అన్ని పశువులను, ఇవన్నీ కూడా నీ దగ్గరికి వస్తే వాటన్నిటిని నువ్వు తీసుకొని వెళ్ళమన్నాడు. ఎందుకు తీసుకొని వెళ్ళమన్నాడంటే, అది అధ్యాయంలో మనం పైకి వెళ్దాం. మనము పైకి వెళ్దాం, 2వ వచనం చదువుకుందాం. ఎందుకు ఇప్పుడు ఈ ఓడలో ఎందులో ఆరాధన అనే మాట ఉన్నది? అక్కడ లేదు, ఇక్కడ ఆరాధన అనే మాట లేదు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో అంటున్నాడు, మనం వెళ్ళి దేవుని ఆరాధించుద్దాం అంటున్నాడు. అప్పుడు ఆరాధనకి వెళ్తూ ఉంటే కుమారుడు ఏమని అడిగాడు? తండ్రి, కట్టెలు ఉన్నాయి, తాడు ఉన్నది, నిప్పు ఉన్నది, తర్వాత ఖడ్గం ఉన్నది, మరి గొర్రెపిల్ల, బలి పశువు ఎక్కడ అని చెప్పేసేటప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. ఈ అబ్రహాము దేవుడే చూసుకుంటాడని చెప్పినటువంటి మాట, అది గొప్ప విశ్వాసంతో వచ్చిన మాట. అది ఆ దేవుడు ఆయనను అడిగింది కుమారుణ్ణి, మరి ఇవ్వటానికి వెళ్ళింది కూడా కుమారుణ్ణే. కుమారుడితో ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్పట్లేదు. కుమారుడితో అబద్ధం చెప్పటం లేదు. అబద్ధం చెప్పకుండా దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు ఒక మాట. ఈ మాటతోటి కుమారుడికి విశ్వాసం వచ్చింది. ఇప్పుడు నమ్మించి మోసం చేయట్లేదు అబ్రహాం ఇక్కడ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, దేవుడు చూసుకుంటాడని నీతో చెప్పాను, కానీ దేవుడు అడిగింది నిన్ను, కానీ నా నోటి నుంచి వచ్చింది దేవుడు చూసుకుంటాడు. కొన్ని క్షణాల తర్వాత మనం చూసాము, ఆ దేవుడే చూసుకున్నాడు. ఆ పొదల్లో ఉన్నటువంటి పశువుని కూడా అబ్రహాంకి చూపించాడు. నోవహ యాత్రను చూసేటప్పుడు మనము శుద్ధము అశుద్ధము చూద్దాము, కానీ పరిశుద్ధము పాపం అనే మాట చూడద్దు. ఎందుకంటే ఇందులో పరిశుద్ధులు ఎవరు కూడా లేరు. నోవహ పరిశుద్ధుడు అని చెప్పడం లేదు దేవుడు, నోవహ నీతిమంతుడు అని చెప్పాడు. నీతిమంతుడిలో పరిశుద్ధుడు వ్యత్యాసం ఉన్నది. నీతిమంతుడు ఎప్పుడు ఎవరిని మోసం చేయడు, అది నీతి. నీతిమంతుడు అన్యాయము చేయడు. నీతిమంతుడు దొంగతనము చేయడు. నీతిమంతుడు దోచుకోడు, అంటే ఇతరులకు హాని చేయడు, ఇతరులను మోసం చేయడు. అది నీతి అని చెప్తున్నారు. అది నీతి అని చెప్తున్నారు. సో దేవుడు ఈరోజు ఏమి చూడలేకపోతున్నాడంటే, ఒక నీతిని చూడలేకపోతున్నాడు. ఒక నీతిని చూడలేకపోతున్నారు. ఏమవుతుందంటే, అందరూ కూడా ఒక తప్పు చేసి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. తప్పు చేసి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఓకే, ఒక ఆయన కొన్ని గొర్రెలను దొంగతనం చేశాడు. గొర్రెలు దొంగతనం చేశాకంటే గొర్రెలు వచ్చేలాగా చేశాడు. తర్వాత ఏమన్నాడంటే, ఈ గొర్రెలు నా దగ్గరికి ఎందుకు వచ్చాయంటే, నా దగ్గర మేత ఉంది కాబట్టి వచ్చాయి అన్నాడు. మరి ఆ గొర్రెల కాపరి పరిస్థితి ఏమిటంటే, ఆ గొర్రెల కాపరి వారికి మేత పెట్టడం లేదు. గొర్రెలు అంటే విశ్వాసులు. ఓకే, ఏం చెప్పాడు? గొర్రెలు ప్రాముఖ్యం అన్నాడు. గొర్రెలు ప్రాముఖ్యమో, గొర్రెలు నా గొర్రెలు కాపరి లేనటువంటి మందవలె చెదిరి ఉన్నవు అని ఆయనే చెప్పాడు. ఓకే, గొర్రెలు చెదిరిపోవాలంటే కాపరిని కొడుతున్నాడని చెప్తున్నాడు. కానీ దేవుడు చూసుకుంటాడు. ఏ గొర్రె ఏ కాపరి అది చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు నేను దొంగతనం చేశానని చెప్పకుండా, నేను గొప్పవాడిని గనుక, నా దగ్గర గుణములు ఉన్నాయి గనుక, నా దగ్గర వాక్యం ఉన్నది గనుక, నా దగ్గర మంచి ఆరాధన ఉన్నది గనుక వారు నా దగ్గరకు వచ్చారు, ఇది
నీతి అనేది అబ్సెంట్ అన్నమాట. ఇందులో ఎప్పుడు నీతి అబ్సెంట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనము నీతితోటి నిజాయితీతోటి ముందుకు వెళ్ళలేమో, కానీ ముందుకు వెళ్ళాలి, నిలబడాలి, సాధించాలి, సజీవంగా ఉండాలి. అందుకు నీతిని నిజాయితీని రెండింటిని వదిలిపెట్టేశాం. నిజాయితీ అని అంటే మరి సమయాలు గుర్తొస్తాడు మనకి. సమయాలకు కుమారులు చూస్తున్నాం మనం, వారు డబ్బు తీసుకొని లంచం తీసుకొని ఏం చేస్తున్నారు? న్యాయమును అన్యాయంగా మారుస్తున్నారు. సో నీతి న్నయాయము అనేటువంటి రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గర ఒక దృష్టాంతం చెప్పాడు. ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతుందన్నమాట, నాకు న్యాయం చేయి అని చేయటం లేదు. ఎందుకంటే ఆయన దేవుడికి భయపడినటువంటి మనిషి కాబట్టి. కానీ ఒక రోజు ఏమనుకున్నాడు, ఒకవేళ నేను ఇంకకి న్యాయం చేసినట్లయితే ఏమో మరలా తిరిగి నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదని చెప్పేసి ఆమెకేం చేశాడు ఆయన? ఆయనలో నీతి లేదు, ఆయనలో నిజాయితీ లేదు, కానీ న్యాయం చేశాడు ఆయన. ఒక స్త్రీకి న్యాయం చేసి పంపించాడు ఆయన. సో ఇక్కడ ఈ నోవహును చూస్తున్నప్పుడు ఆయన నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు, కానీ పరిశుద్ధుడుగా కనపడటం లేదు. ఎందుకంటే పరిశుద్ధుడు కేవలము మన దేవుడు తప్ప ఎవరు కాదు. ఆయనొక్కడే పరిశుద్ధుడు. అందుకనే పరిశుద్ధత మాటలు ఎప్పుడు కూడా పలికినా ఆ దేవుడికి కలిపి పలికారే. కానీ పేతురు కూడా అంటున్నాడు, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కండి అని చెప్తున్నాడు. బీ హోలీ ఫర్ గాడ్ ఈస్ హోలీ అని చెప్పేసి అంటున్నాడు. పరలోకం అంతా ఒకసారి నిలబడిపోయింది. అంత పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నిలబడిపోయారు. మరి ఇందులో పరిశుద్ధుడు ఎవరు అనంటే ఆ 4 జీవులు కేకలు వేస్తున్నాయి, నువ్వే పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధ. సో పరిశుద్ధత విషయం కాదు ఇక్కడ పవిత్రము అపవిత్రము. సో ఎక్కువగా మనం చూసేటువంటి మాట ఏమిటంటే దీన్ని పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు అని చెప్పేసి అంటారు. అనుకుందాం ఒక మాట, ఈ లిస్టులోకి వచ్చినప్పుడు ఈ అపవిత్రమైనటువంటి జంతువులో లేక ఏమంటారు దీన్ని పరిశుద్ధము కానటువంటిది, పరిశుద్ధం అనే మాట తీసుకుందాం ఒక మాటకి, పరిశుద్ధము. ఈ పంది ఏం పాపం చేసింది కాబట్టి అది పరిశుద్ధం కాదు. పంది హేయమైనటువంటి జంతువు, అది ఏం పాపం చేసింది, అది ఎప్పుడు కోరుకోలేదు కానీ నన్ను పందిలా గుట్టించని. దాన్ని సృజించిన వాడెవరు? ఏనుగును సృజించింది ఎవడు? సింహాన్ని సృజించింది. సో ప్రతి దానిని సృజించిన వాడు దేవుడే. ఇప్పుడు మరొక మాట దగ్గరికి వద్దామా, సర్పాన్ని ఎవరు సృజించారు? సర్పంని ఎవరు సృజించారు? దేవుడేనా? అవునా? పాకే సర్పాన్ని, పాముని. ఓకే, దాని రూపం ఏ రూపం మారినా కూడా ఆయనే కారణం దానికి. అవునా? దానికి ఒకప్పుడు కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి అనుకుందా, 2 కాళ్ళు ఉన్నాయో, ఎన్ని కాళ్ళు ఉన్నావు నడుస్తుంది అది. ఓకే, కొంతమంది సైంటిస్ట్ ఇప్పుడు ఏమంటారంటే దానికి ప్రక్కలో 2 కాళ్ళు హిడెన్ కాళ్ళు కనిపిస్తున్నాయి, ఇన్విజిబుల్ కాళ్ళు కనిపిస్తున్నాయి అంటారు. ఓకే, చేపకి ఎట్లాగైతే పక్కన ఫిన్స్ ఉంటాయి కదా, అలాగే దీనికి కూడా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నామాట. సరే, ఇప్పుడు ఆ జీవి ఏం పాపం చేసింది కాబట్టి అది అశుద్ధము లేక అపవిత్రం అనుకుందాం. ఏది? అన్హోలీ. ఇంగ్లీష్లో అన్హోలీ, అన్క్లీన్ కాదు, అన్హోలీ అనుకుందాం. దాని స్వభావం ఏమిటి? అది బురదలోనే ఉంటది. అవునా? ఆ బురదనే తింటది అది. ఓకే, పందులు ఉండటం వలన మనకు పరిశుభ్రత వస్తుంది. మనకున్న మురికంతా కూడా అది తీసుకుని వెళ్ళిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అశుద్ధమైన వాటిని నువ్వు తినడానికి వెళ్ళవద్దని చెప్తున్నాడు. ఏం లేదు ఇందులో. ఈ మాటలన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయంటే ఆది కాండంలో ప్రళయములో నుంచి బయటకు వచ్చినటువంటి మరలా జీవులు ఉన్నాయి కదా, ఈ జీవులు మరలా విస్తరించి వస్తున్నప్పుడు ఆ జీవులు మనుష్యులకు ఆహారం ఆయన. ఎప్పుడు మనుషులకు? ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రళయం ముగించబడిన తర్వాత నోవహుకి ఇప్పుడు తోట ఏమీ లేదు కాబట్టి అప్పటి నుంచి
ఆయన పశువులను తినడం ప్రారంభించాడు. ఓకే, అప్పటి నుంచి పశువులను తింటాము. సో దేవుడు అనుమతించేశాడు. ఓకే, మీరు ఈ కూర మొక్కలే పండ్లు మాత్రమే కాకుండా ఇప్పటి నుంచి మీరు పశువులు కూడా తినవచ్చు అని చెప్పేసి ఇచ్చేసాడు. తింటున్నారు వాటిని. అది తింటూ ఉండగా ఈ లేవి కాండం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అంటున్నాడు, మీరు ఇన్ని యుగాలకు వెళ్ళిపోయారు. ప్రళయ యుగం దాటిపోయింది. ప్రళయ యుగం దాటిపోయిన తర్వాత మరలా విస్తరించి మీరు బానిస యుగంలోకి వెళ్ళిపోయారు. మీరు బానిస యుగంలోకి వెళ్ళి ఆ బానిస యుగములో మీకు ఎటువంటి కట్టడలు లేకుండా, ఎటువంటి నియమములు లేకుండా మీరు జీవించారు. మీకు ఒక పద్ధతి అనేది లేదు, ఒక విధానం అనేది లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించారు. మీ ఇష్టం వచ్చిన మీరు ఏమంటారు దుస్తులను మీరు ధరించుకున్నారు. మీ ఇష్టం వచ్చిన దేవతలకో లేకుంటే రాయికో పొట్టకో కొండకో చెట్టుకో మెట్టుకో దేనికో మీరు మొక్కేశారు వెళ్ళిపోయి. మీకు ఏది మంచిది అనిపించదు. కాబట్టి ఒక సత్యం అనేది మీ దగ్గర నేను తీసుకొస్తున్నా. ఇప్పుడు సత్యాన్ని మీరు అనుసరించి నడిచి మీకు నేను ఒక క్రొత్త విధానం ఇస్తాను. దేవుడు ఇస్తున్నటువంటి విధానం చూసినప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే ఒక గొప్ప విధానమును ఆయన అబ్రహాం సంతానానికి ఇచ్చాడు. ఒక గొప్ప విధానం ఇచ్చాడు. కానీ ఆ గొప్ప విధానము యుగాలు తరాలు మారిపోయే కొలది వారు దానిని కొంచెం చెడ్డగా మార్చేసుకున్నారు దానిని. కానీ దేవుడు ఇచ్చినటువంటి విధానం అందులో చాలా గొప్పగా ఉన్నది. మరి గొప్ప నేను చెప్తున్నప్పుడు వివాహం అని ఒక మాట కూడా వస్తుంటే దేవుడు ఎక్కడ ఎవరు కూడా వివాహాలు ఎన్ని అని చెప్పలేదు అక్కడ. అందుకే నేను చెప్పాను, మనుషులు దానిని మార్చుకున్నారు. అబ్రహాం ఏం చేశాడు? సారా ఉన్నది, సారా తర్వాత హాగర్, తర్వాత మరలా కెతూరా, తర్వాత ఉన్నది. ఆయన బ్రతికినంత కాలము ఓకే. సో దానిని ఆయన జీవిత విధానం, కానీ దేవుడు దానిని చూడలేదు. అబ్రహాము దేవుడి మాట వింటున్నాడని ఆయన చూడనటువంటి దేవుడు ఇంతకుముందు ఎన్నడూ కూడా తన తండ్రి ఎరగనటువంటి దేవుడిని ఆయన నమ్మాడని చెప్పేసి ఆయనను విశ్వాసులకు తండ్రిగా ఆయన ప్రతి పరీక్షలు నెగ్గాడు గనక ఆ దేవుడు అబ్రహామును ఆశీర్వదించుకుంటూ తన ముందుకు తీసుకొని వచ్చాడు. కొన్ని జీవిత విధానాలు మనుషులు నేర్చుకున్నవి, మనుషులు చేర్చుకున్నవి, వాటికి దేవుడితోటి సంబంధం లేదు. దేవుడు వాటిని వదిలిపెట్టాడు ఈ లోకంలో. మరి తర్వాత ఎక్కడ ఎలా న్యాయం చేస్తాడో మనకు తెలియదు వాటి గురించి. కానీ కొన్నిటిని విడిచిపెట్టేశాడు. కొందరు మారారు కాబట్టి వదిలిపెట్టేశాడు. సో ఈ ఐగుప్తు దేశం నుంచి బానిసల గుండి విడుదల పొందుకొని స్వాతంత్రం పొందుకొని స్వేచ్ఛతోటి కనాను దేశంలో వాగ్దానం చేయబడినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వారిని నడిపించేటప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ భూమి ఒకటి ఆల్రెడీ ఉన్నది. ఆ భూమి మీద కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి మీరు వెళ్ళేటప్పుడు ఒక భిన్నమైనటువంటి జాతిగా వెళ్ళనని చెప్పాడు. ఒక భిన్నమైనటువంటి జాతికి వెళ్ళమని చెప్పాడు. కానీ వారేం చేశారు? ఆ కనానులోకి అడుగు పెట్టే వరకు ఒక రకంగా ఉన్నారు. అడుగు పెట్టిన తర్వాత పూర్తిగా మారిపోయారు. అంటే దేవుడు వారికి నేర్పించినటువంటి విధానములో అన్నీ కూడా పోయాయి. నేడు సంఘాన్ని కూడా మనం చూస్తున్నట్లయితే దేవుడు ఆదిమ సంఘానికి నేర్పించినటువంటి విషయాలలో దాదాపు 90% విషయాలన్నీ కూడా కొట్టుకుపోయి మనుషులకు ఎవరికి ఇష్టం వచ్చిన వారు తెచ్చేసుకొని పెట్టుకున్నారు. సో దాని మీద దేవుడి పేరు రాసేస్తున్నాడు. దేవుడికి ఇష్టం అని చెప్పేసి, అంటే దేవుడికి అనుకూలం అని చెప్పేసి రాస్తుంటే దానిని నమ్మినటువంటి ప్రపంచము బాగా విస్తరించిపోతున్నది. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శుద్ధమైనవి అశుద్ధమైనవి అని చెప్తున్నప్పుడు ఆ అశుద్ధమైన వాటిని మీరు ఎందుకు తింటారని చెప్తున్నాడు. ఎందుకు? తెలుగులో ఒక మాట ఉంది, కకృతి అనే ఒక మాట ఉన్నది. అంటే ఆశ. ఏ ఆశ అది? లిమిట్ దాటినటువంటి ఆశ, హద్దులు మీరిపోయినటువంటి ఆశను కకృతి అని అంటారు. ఓకే, ఈ కకృతిలో మనిషి ఏది పడితే తినేస్తున్నాడు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళే ఉన్నారు అనుకుందాం. తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎప్పటి వరకు అయితే తెలుగు రాష్ట్రాల మధ్యలో తిరిగారు. అక్కడి వరకే ఏమంటారు, చేపలో లేకుంటే కోడో లేకుంటే మటనో లేకుంటే మనకి నడుస్తున్నాయని కూడా అనుకోకుండా వారిలో ఒక కుమారుడు మెడిసిన్ చదవడానికి డాక్టర్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నాడు. కానీ ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. కాబట్టి ఎక్కడున్నది ఎంబీబీఎస్ కోర్స్ అన్నిటికంటే తక్కువ ఎక్కడున్నదంటే ఎక్కడుంది?
చైనా దేశంలో ఉన్నది. ఓకే, చాలా తక్కువ ధరలో అయిపోతుంది అన్నమాట. ఇక్కడ 1 సంవత్సరానికి పెట్టేది అక్కడ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు చైనాకు వెళ్ళిపోయి చైనా భాష నేర్చుకున్నాడు, చైనా పద్ధతిని నేర్చుకున్నాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వారి భాష నేర్చుకోవడం, లేకపోతే వారి సంస్కృతిని నేర్చుకోవడం, వారి వస్త్రధారణ కూడా అది మంచిది. ఎప్పటి వరకు అది నిండుగా ఉన్నంత వరకు ఆ వస్త్రధారణ కూడా మంచిది, పద్ధతిగా ఉన్నంతసేపు. ఆ భాష నేర్చుకొని ఆ భాషతో పాటుగా కొంతమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆ స్నేహితులు వీరి భోజనం వారి భోజనం ఇద్దరు ఒకసారి కూర్చున్నప్పుడు భిన్నమైనటువంటి భోజనం. అరే ఫ్రెండ్, నువ్వు ఆ మాత్రం తినకపోతే అట్లాగే నడుస్తూ ఇవన్నీ. మా దేశం చూడు ఎంత అడ్వాన్స్లో ఉన్నాం మేము. మీ దేశంలో ఒక సంవత్సరం ఉన్నటువంటి కోర్సు ఫీజు మా దేశంలో 5 సంవత్సరాలు. మేము ఎంత అడ్వాన్స్లో ఉన్నాం చూడు, ప్రపంచంలో ఎంత అడ్వాన్స్లో ఉన్నాం చూడు. ఇవన్నీ కూడా మేము తింటున్నాం. మేము చచ్చిపోయామా? మేము చచ్చిపోలేదు కదా. మా తాతలు ముత్తాతలు ఎన్నో తరాల నుంచి మేము తినుకుంటూ వస్తున్నాం ఇవన్నీ కూడా. సో తిను అన్నాడు. ఏం తినమని చెప్పాడు? అక్కడ పాములను తినమన్నాడు, కప్పలను తినమన్నాడు, తేళ్లను తినమన్నాడు. ఓకే, ఇవన్నీ కూడా రైట్. ఒకరోజు నేను అనుకోకుండా ఏదో ఒక వీడియో వచ్చింది, నేను చూస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక 2 సెకండ్లు నేను చూశాను. ఆ తర్వాత ఏ జంతువులు వచ్చినాయి అంటే, ఈ దేశంలో ఈ జంతువు తింటున్నాడు, ఈ దేశంలో పురుగు తింటున్నాడు, ఆ దేశంలో పురుగు తింటున్నాడు, నా కంప్యూటర్ మొత్తం అవి నిండిపోయినాయి. మొత్తాన్ని బ్లాక్ చేసి పెట్టేశాను, ఇంకోసారి నాకు చూపించొద్దని చెప్పేసి. సో ఇప్పుడు ఈ వ్యక్తి చైనా దేశంకి వెళ్ళిపోయి మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాడు, డాక్టర్గా తిరిగి వస్తున్నాడు. తన రాష్ట్రానికి తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు చైనా వాడికి వస్తున్నాడు. ఎందుకంటే తెలుగు వాడికి వచ్చినట్లేదు మరి విలువ ఉండదు. ఫారిన్ కంట్రీ వెళ్ళారు కాబట్టి ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు ఫారినర్ లాగానే రావాలి. ఆ ఫారినర్ వచ్చేటప్పుడు తన డబ్బాలో కొన్ని తెచ్చుకున్నాడు తినడానికి. ఓకే, సో ఇక్కడ వారికి ఏమది అసహ్యం అనిపిస్తుంది, కానీ అక్కడ అతనికి ఏమో అది నార్మల్ అనిపిస్తుంది. చెడుతనము కొన్ని రోజుల తర్వాత నార్మల్ అయిపోతుంది. మనలో ఒక లిమిట్ లేకపోతే, మనలో ఒక కంట్రోల్ లేకపోతే, అది అబద్ధమే కావచ్చు, అపవిత్రమే కావచ్చు, అది పాపమే కావచ్చు, అది దొంగతనమే కావచ్చు, చెడుతనం ఏదైనా కూడా మనలో ఒక లిమిట్, ఒక కంట్రోల్ మనం పెట్టుకోకపోతే కొన్ని రోజుల తర్వాత ఇది నార్మల్ అయిపోతుంది. నిన్నటి వరకు హేయముగా భావించినటువంటి ఈ జంతువులు ఈరోజు నార్మల్ అయిపోయి, ఈరోజు స్పెషల్ డిష్ ఏమి కావాలి అంటే నాకు చైనా కావాలంటాడు. స్పెషల్ డిష్. ఓకే, ఎందుకు? అతనికి అది నార్మల్ మీద గొప్పదనంగా కనిపిస్తుంది. అది ఈ ఐగుప్తులో నుంచి ఈ ప్రజలు వచ్చేటప్పుడు కూడా వారు గొప్పదనంగా భావించారు. ఏమిటది? వారి దేవుళ్ళు, వారి దేవతలు, వారి వస్త్రధారణ, వారి ఆరాధన, వారి ఆహారము అన్నీ కూడా. కానీ దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ఇక్కడి నుంచి పంపించేటప్పుడు 40 సంవత్సరాల ట్రైనింగ్ ఒకసారి ఆలోచిద్దాం. 40 సంవత్సరాల ట్రైనింగ్లో ఎంత గొప్పగా వారు మార్చబడాలి, ఎంత గొప్పగా మార్చబడాలి, ఎంత వారిలో ఒక రిఫైన్మెంట్, ఒక ఏమంటారంటే పూర్తి ఒక పరిశుద్ధత ఎంతలో రావాలి వారిలో. కానీ అది రాలేదు. 40 సంవత్సరాలు పక్కన పెట్టేద్దాం. క్రైస్తవ సమాజం కూడా భక్తి, ప్రార్థన, ఆరాధన నార్మల్ అయిపోయింది. అందుకనే మార్పు అనేది కనపడటం లేదు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, 40 సంవత్సరాలు ఇంత గొప్ప ట్రైనింగ్, ఇంత గొప్ప యాత్ర ఎలాగ మారిపోవాలి వారు అనుకుంటే మన 40 సంవత్సరాలు కూడా దాటిపోయాయి. మన 40 సంవత్సరాల్లో మనం ఎలాగవ్వాలి, మన కొరకు ఆయన మధ్యాకాశంలో ఎదురు చూస్తున్నప్పుడు ఎటువంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు? కనాను దేశం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం ఎదురు చూస్తుంది? దేవుడి ప్రజలు వస్తారు, గొప్పగా మార్చబడిన ప్రజలు వస్తారని చెప్పేసి. కానీ వారు వెళ్ళిన తర్వాత కనాను ఏమంటుందో తెలుసా? అరే మా లాంటి దేవుడు మీరు కూడా. అందుకు ఆ దేశంలో కేవలం పాలు తేనెలు మాత్రమే ప్రవహించాయి, కానీ ఆ దైవ శక్తి అందులో కనపడలేదు. వారు మరలా తిరిగి వేరే దేవుడి వైపు వెళ్ళిపోయారు. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు భిన్నంగా మాట్లాడుతూ ఆయన వారిని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా చేసి వారిని అకస్మాత్తుగా కనాన్లో అడుగుపెట్టిస్తున్నాడు. అకస్మాత్తుగా. ఇప్పుడు ఇంతవరకు వారిని ఎవరు చూడలేదు. కనాన్ వాళ్ళు ఎవరు చూడలేదు. ఎవరిని? ఇశ్రాయేలుని ఎవరు చూడలేదు.
వారికి ఏమి తెలుసు? ఒకవేళ ఎవరైనా వెళ్ళి చెప్పినట్లయితే ఏమి తెలుసు అంటే, ఆ హిస్టరీ బయటికి తీసినట్లయితే యాకోబు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. యాకోబు అని ఒక మనిషి ఉండేవాడు, ఇక్కడ 70 మంది కలిసి ఇక్కడ ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడం అర్థం కావట్లేదు, తెలియదు మాకు ఇప్పుడు. ఓకే, కాకపోతే ఆయన చచ్చిపోయినప్పుడు మాత్రం ఆయన్ని పాతి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చేసి సమాధి చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు ఎవ్వరు కనపట్టలేదు. మరి ఆయన తండ్రి గురించి చూసినప్పుడు ఇస్సాకు కనిపిస్తాడు, ఆయన తండ్రి గురించి చూసినప్పుడు అబ్రహాం కనిపిస్తాడు. ఆ చరిత్ర, అబ్రహాము రాజుతో పాటుగా మాట్లాడేవాడు, ఆ రాజు అబ్రహాం అంటే భయపడేవాడు. అంత గొప్ప చరిత్ర ఉన్నది. కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు వారు? అబ్రహాములో చూసినటువంటి విశేషత, ఇస్సాకులో చూసినటువంటి విశేషత, యాకోబులో చూసినటువంటి విశేషత, ఇప్పుడు ఈ కనాను దేశంలోకి అడుగు పెట్టడానికి వచ్చినటువంటి అరణ్యాత్ర నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేలు ఉన్నారు కదా, బానిసత్తి, వారిని చూసినప్పుడు ఎన్ని పిల్లలేనా అని అడిగారు. ఆ అబ్రహాం సంతానమైన ఈ సంతానం. యేసు ప్రభు కూడా అంటున్నాడు, మీరు అబ్రహాం సంతానం అయితే క్రియలు ఎక్కడని అడిగాడు. మీరు అబ్రహాం సంతానం, మీరు జస్ట్ పేరు చెప్పుకుంటున్నారు. నేనెవరో తెలుసా మీకు? మా నాన్నెవరో తెలుసా అంటాం మనమందరం కూడా. నేనెవరో చెప్పుకోవటం, మా నాన్నెవరో చెప్పుకోవటం అక్కడి వరకే మన పని. మన గురించి చెప్పాల్సిన పని లేదు. మన గురించి కూడా చదువుకోవాలి, మన గురించి కూడా చూడాలి, తెలుసుకోవాలి. వీరు ఇప్పుడు వస్తున్నప్పుడు దేవుడు వారిని ఆ కనాన్లో ఉన్న వారికి జ్ఞానము నేర్పించడానికి వీరిని తీసుకుని వెళ్తున్నాడు. కానీ వీరేం చేస్తున్నారో తెలుసా? కనానికి వెళ్ళి జ్ఞానాన్ని పోగొట్టుకొని అజ్ఞానం తెచ్చుకున్నారు. సో ఇది తర్వాత కథ మనం చూసేది. దాని ముందు కథ ఏం చూస్తున్నామో, ఇక్కడ శుద్ధమైనవి, అశుద్ధమైనవి, డెక్కలు కలిగినవి, డెక్కలు లేనటువంటివి, నెమరు వేసేవి, నెమరు వేయనటువంటివి అని చెప్తున్నాడు. ఒకసారి కోతిని ఆలోచిద్దాం. కోతి, దానికి ఎప్పుడన్నా భోజనం పెట్టండి, ఎంత ఉండదు అంతా, అంతేనా? ఆవును చూద్దాం, ఆవు ఏం చేస్తుంది? నెమరు వేసుకుంటుంది. ఓకే, నెమరు వేసుకుంటుంది, రైట్. నెమరు వేసేటువంటివి జంతువులు ఉన్నాయి కదా. ఈ నెమరు వేసేవి, నెమరు వేయినటువంటి వాటిలో చూస్తున్నట్లయితే వాటి శరీరము మనం తింటున్నాం. గమనించాలి ఈ మాటని. వాటి శరీరమనే మనము తింటున్నాం. కాబట్టి శరీరములో శుద్ధము, అశుద్ధం అనేవి రెండు ఉన్నాయి. హానికరము, లాభకరం అనేవి రెండు ఉన్నాయి. భోజనం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడటం లేదు, ఆయన భోజనం గురించే మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడలేదు. లేవికాండం 11:3 చూసినట్లయితే డెక్కలు కలిగినవి, డెక్కలు లేని వారి గురించి మీరు ఏమి తినాలి, ఏమి తినకూడదు ఆయన అక్కడ తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 14:6 చూసినట్లయితే వాటి గురించి కూడా చెప్తున్నాడు. అంటే ఇందులో ఒక్కొక్క రకం చెప్పాలంటే సాధువైనటువంటి జంతువులు, సాధువు కానటువంటి జంతువులు రెండు ఉన్నాయి. ఓకే, సో ఇంతకంటే ఎక్కువ మనకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరము లేదు. ఇందులో పరిశుద్ధత కాదు, శుద్ధత అనే ఒక మాట అన్నది. శుద్ధత అంటే క్లీన్ అని అర్థం. మనం నీటితో చేసుకునేది క్లీన్. ఓకే, మనము ఆత్మలో చేసుకునేది పరిశుద్ధం, నీటిలో చేసుకునేది శుద్ధము, క్లీన్ చేసుకుంటున్నాము అన్నము. ఓకే, సో ఎందుకు వీటిని కాపాడమని చెప్తున్నాడు? ఎందుకు నీ భార్యను తీసుకొని వెళ్ళమంటున్నాడు? ఎందుకు నీ కుమారులను వారి భార్యలను తీసుకొని వెళ్ళమంటున్నాడు అంటే, వారి సంతానము భూమి మీదకు వచ్చినప్పుడు జీవము భూమి మీద ఉండాలి గనుక నేను జీవమును భూమి మీద ఉండనివ్వడానికే మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. కాబట్టి ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళండి అని నోవహుతో చెప్పినప్పుడు నోవహ ఆ ప్రకారముగానే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చి అంటున్నాడు, ఇంకా 7 రోజుల్లో ప్రళయం వస్తుందని చెప్పాడు. ఇంకా 7 రోజుల్లో ప్రళయము వస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను దొంగ వలె వచ్చుచాను అని చెప్పాడు. ప్రభువా ఇప్పటి వరకు రాలేదు, రేపేమి వస్తావులే అని చెప్పేసి కొంతమంది తినొచ్చు త్రాగొచ్చు అంటే అందుకని అన్నాడు,
నోవహ కాలంలో వారు ఎలాగైతే తినచ్చు, త్రాగుచ్చు, వాడుచు, పెండ్లికిచ్చుకునుడు, పెండ్లి చేసుకుంటూ ఉన్నారో, అకస్మాత్తుగా వారికి తెలియనటువంటి సమయంలో ప్రళయం ఎలాగొచ్చిందో అలాగే అకస్మాత్తుగా మనుష్య కుమారుడు కూడా తిరిగి వస్తాడని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. సో దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంకా 7 దినములలోగా ఈ మాట నోవహు నమ్మాడు. ఇంకా 7 దినముల్లో ఎందుకు నమ్మాడంటే, దేవుడు 120 సంవత్సరాల క్రితం మాట్లాడి 120 సంవత్సరాల తర్వాత రెండోసారి మాట్లాడటం లేదు. అబ్రహాంను ఒకసారి చూసినప్పుడు దేవుడు ఆయనని నడిపిస్తూ దాదాపు ఒక 13 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడలేదు ఆయనతోటి. 13 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఈ లోతుని కొంతమంది వచ్చేసి తన కుమార్తెలను, భార్యను తీసుకొని బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. అబ్రహాంకి తెలిసింది ఈ మాట. తెలిసినప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి పరాక్రమం కలిగిన వారిని కొంతమంది తీసుకొని పరిగెట్టాడు. వెళ్ళిపోయి 5 రాజులు ఓడించేశాడు. ఓడించి ఆయన తిరిగి వచ్చేటప్పుడు నిరాశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా డబ్బు వచ్చేసింది. ఆ కొల్లగొడ సొమ్ము ఒకటి ఉన్నది కదా, ఏదైతే ఎవరి దేశాన్ని అయితే వాళ్ళు స్వతంత్రించుకుంటే ఆ దేశం యొక్క సొమ్ము వారిది కదా. ఆ డబ్బు సంపాదన తీసుకొని వస్తున్నప్పుడు ఒక నిరాశ కలిగి, నాకు దేవుడు ఇప్పటి వరకు కలవలేదు, చాలా కాలం అయింది, ఒకవేళ దేవుడు కలిసినట్టయితే బాగుంటుంది, నా దశంభాగాన్ని దేవుడికి ఇవ్వాలి అనుకున్నాడు. అందుకు వంశావళి లేనటువంటి ముందు వెనక ఎవరు లేనటువంటి ఆ షాలేము రాజు అయినటువంటి ఆ మెల్కీజెదెకుని దేవుడు అక్కడ పంపిస్తున్నాడు. ఎవరి మెల్కీజెదెకు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తే మెల్కీజెదెకు. ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అబ్రహాము నిరాశలో ఉన్నాడు. దేవుడు కనబడలేదని, దేవుడు మాట్లాడలేదని ఆ రోజు దేవుడికి అర్పణలు ఇచ్చిన తర్వాత ఆయన గొప్ప సంతోషంతో ఇంకా డబుల్ బలంతో తిరిగి వెళ్తున్నాడు. ఆయన ఇంకా విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆయనకు కనబడాలని కోరుకున్నాడు గనుక అబ్రహామునకు కనబడ్డాడు. నోవహుతోటి 120 సంవత్సరాల క్రితం మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోయి మరలా ఎన్నడూ దేవుడు కనబడకపోయినట్లయితే ఎంత భక్తుడైనా సరే ఇప్పటి వరకు జరగలేదు, ఏమిటి పరిస్థితి అని ఒక సందేహం పుట్టుకొని వస్తుంది. కానీ దేవుడు ఓడను సిద్ధింప చేస్తున్నప్పుడు ఆయన అంచెలంచెలుగా సిద్ధింప చేశాడు. దేవుడు పదే నోవహుతోటి మాట్లాడుతూనే ఉన్నాడు. 7 దినముల ముందుగా వచ్చి చెప్తున్నాడు, ఇక 7 దినముల తరువాత భూమి మీద ప్రళయము వస్తుంది అని చెప్పేసాను అన్నాడు. నోవహు ఈ మాటను నమ్మాడు. ఇప్పుడు ఆఖరి ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. ఆఖరి ఏర్పాట్లు ఏమిటి? మొట్టమొదటి ఆఖరి ఏర్పాట్లో ఎంతమంది అయితే వెళ్తున్నారో, ఎన్ని పశువులు పక్షులు అయితే వెళ్తున్నాయో వాటన్నిటికి కావాల్సినటువంటి నీరు, ఆహారం కావాలి, అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఎవరినైతే దేన్నైతే నేను నీ దగ్గర పంపిస్తానని చెప్పాడు దేవుడు. ఆ దేవుడే ఎన్నుకున్నాడు. అందులో చాయిస్ ఇవ్వలేదు. ఒకవేళ చాయిస్ ఇచ్చి చెప్పినట్లయితే, ఏనుగులారా మీలో ఎంతమంది ఓళ్ళకి వస్తారంటే ఒక ఏనుగు రాదు. అలాగని చెప్పేసి అన్ని ఏనుగులు పరిగెట్టుకుంటూ వస్తాయి అని చెప్పేసి అది కూడా కాదు. ఓకే, సో దేవుడు 2 ఏనుగులు పంపిస్తున్నాడు, దేవుడు 2 పులులు పంపిస్తున్నాడు, దేవుడు 2 సింహాలు పంపిస్తున్నాడు, ఎన్నుకున్నాడు. మరి దేవుడు ఎన్నుకున్నాడు కదా, దేవుడు ఎన్నుకున్న షేము, హాము, యాపెతు, నోవహు కదా, దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ పక్షులు, ఈ పశువులే కదా, ఎన్నుకున్న వాటిలో మరలా పాపం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వస్తుంది. పాపాన్ని తుడిచిపెట్టడానికే కదా అని చెప్పేసి అని అంటారు. పాప క్రియలను తుడిచిపెట్టడానికి ఆ యుగమునకు సంబంధించినంత పాపము జరిగిపోయింది. అనుమతించాడు దీర్ఘశాంతముతోటి. ఎంతవరకు? ఆ పాపం పండే వరకు అంటారు కదా. పాపం పండే వరకు అంటే దాని కాలము ముగింపు వరకు దేవుడు దీర్ఘశాంతత కనిపెట్టాడు. ఆ కాలం ముగించబడ్డ తర్వాత ఇప్పుడు ఈ మానవాళిని అంతం చేయాలి. ఈ పశువులను, పక్షులన్నీ కూడా అంతం చేయాలి. దేవుడికి తెలుసు. ఏమిటి తెలుసు? ప్రళయం నుంచి బయటకు వచ్చిన వెంటనే పాపము ఆయన అంతరం ఎరిగినవాడు. ఆరంభంలోనే ముగింపు నెరిగినటువంటి దేవుడు ఆయన. హాము మనసులో ఏముందో దేవుడికి తెలీదా?
మనసులో ఏముందో దేవుడు మనస్సులో ఉన్నదాన్ని చూడటం లేదు, అది క్రియగా మారే వరకు ఎదురు చూస్తున్నాడు. అది క్రియగా మారే వరకు. మరి ఆదము హవ్వలు పాపం చేస్తారని దేవుడికి తెలియదంటే దేవుడికి తెలుసు. అందుకనే మరణం అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చాడు. దాంతో పాటుగా మరణంతో పాటుగా ఆయన దాన్ని విరుగుడుగా ఆ స్త్రీ సంతానమును తీసుకొచ్చి ఆ రక్షణను తీసుకొని వస్తున్నాడు. తెలుసు దేవుడికి. మరి ఆ తర్వాత ఎవరు పాపం చేయరానంటే ఆ తర్వాత పాపం చేయరు. ఎందుకు పాపం చేయరంటే దేవుడు శరీరమును మార్చేస్తున్నాడు. ఎవరైతే పాపము చేయకుండా ఉండడానికి ఇక్కడ పోరాడుతున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి మన క్షయమైన శరీరం అని చెప్తుంటే, క్షయమైన శరీరం అని మాట్లాడుతున్నప్పుడు మరణం గురించి మాత్రం మాట్లాడుతున్నాం. మరణం ఎప్పుడు వచ్చింది? పాపం వచ్చినప్పుడు వచ్చింది. పాపం యొక్క జీతము మరణము కాబట్టి ఆ అక్షయమైనటువంటి శరీరం క్షయముగా మారిపోయింది. ఇప్పుడు క్షయమైనటువంటి శరీరం అక్షయముగా మారిపోతుంది అని అంటే అర్థం ఏమిటంటే దానిలో పాపం చేసేటువంటి గుణము పోతుందని అర్థం. ఎందుకు? ఆయన మరణ పునరుత్థానము, జీవ పునరుత్థానము రెండు పెట్టి ఎవరైతే గుణములను మార్చుకోలేదో వారికి మరణము, ఏది నిత్య మరణము, మరణ పునరుత్థానం ఇచ్చేసాడు. మరి ఎవరైతే తమను కాపాడుకుంటున్నా వారికి జీవ పునరుద్ధానంకు ప్రవేశింపు చేస్తున్నప్పుడు ఆయన అక్షయమైనటువంటి శరీరం ఇచ్చి ఆయన్నే ఎదురుగా ఉండి ఆయన్నే కనిపెట్టుకొనండి ఆయన్నే వారిని నడిపిస్తూ ఎలాగైతే దూతలు ఉన్నారో అలాగే మనల్ని కూడా చేస్తున్నాడు. మరి ప్రశ్న, ఇప్పుడు మారిపోతున్నాం. రేపు మనము ఈ మానవులం కాకుండా కొంచెం సూపర్ఫిషియల్ మానవులుగా మారిపోతాం. మరి దూతలు పాపం చేశారని చెప్పేసి గత వారము 6వ అధ్యాయంలో మనం విన్నాం. దూతలు పాపం చేశారని 6వ అధ్యాయంలో విన్నాం. మరి మనం ఆ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు మరి మనం పాపం చేయకుండా ఉంటామా అని అంటే దూతలు అందరూ పాపం చేయలేదు, కానీ మనుషులు మాత్రము అందరు పాపం చేశారు. ఇది వ్యత్యాసం. అందులో కూడా ఎవరన్నా తాము పాడు చేసుకోవాలనుకున్నట్లయితే దేవుడు మరలంటాడు, గేట్ ఓపెన్ ఉంది, నిత్య మరణంలోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఆ పరలోకంలోనే ఆ దేవుడు 3 ప్రధాన దూతలను సృజించినప్పుడు ఆయనకి తెలియదా ఇందులో ఒకడికి పాపం చేస్తాడని? తెలుసు. మరి దూతలందరూ పాపం చేస్తారంటే దూతలు అందరూ చేయలేదు. ఎవరైతే పాపం చేస్తారో వారికి పనిష్మెంట్ ఇచ్చాడు, మిగిలిన వారు దేవుడితో పాటు ఆయన పనిలో ఉన్నారు. సో నోవహ ఆయన బయటకు వచ్చిన తర్వాత ద్రాక్ష తోట నాటుతాడని, అది త్రాగుతాడని ఆయన మత్తులు పడిపోతాడు. దేవుడు తెలీదా? తెలుసు. ఆయన కుమారుడైనటువంటి హాము పాపం చేస్తాడని దేవుడికి తెలీదా? తెలుసు. కానీ దేవుడేమన్నాడు, నేను జీవమును నిలవనివ్వడానికి ఒక సంతతి అయిపోయి మరలా ఇంకొక సంతతి పునరుత్పాదన భూమి నిండే వరకు ఆయన నోటి నుంచి వచ్చే మాట కదా అది. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి అంతటిని నింపమని చెప్పాడు కదా, ఆయన నోటి నుంచి వచ్చిన మాట అది. కాబట్టి అది నెరవేర్చబడాలి గనుక ఆయన మానవాళి మొత్తాన్ని నాశనం చేయడు. మరి ఇంకొక ప్రశ్న ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నోవహ ప్రళయంతో బయటకు వచ్చేసాడు కదా, ప్రళయం నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన వెంటనే నోవహ భయపడ్డట్టు చూస్తున్నాం మనం. ఆయన భయపడిపోయిన తర్వాత ఆయన దేవుడితోటి మాట్లాడుతున్నాడు. దేవుడు అప్పుడు ఏమంటున్నాడంటే, నేను నీతోటి ఒక నిబంధన చేస్తున్నానన్నాడు. అన్నా, ఒక నిబంధన చేస్తున్నానని చెప్పేస్తున్నాడు. ఏమిటా నిబంధన? ఇక మీదట నేను ఎన్నడూ కూడా నీటితోటి నశింప చేయను అని చెప్పేస్తాను అంటున్నాడు. 9వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఓకే, ఆదము హవ్వలతోటి ఏదైతే వాగ్దానం ఆశీర్వాదం ఇచ్చాడో, మీరు అభివృద్ధి చెంది ఫలించి భూమిని నింపమని చెప్పాడు. ఓకే, నీ భయము భూమి అంతటా ఉంటుంది, ఆకాశం వరకు కూడా ఉంటుంది, పక్షులన్నిటి మీద కూడా ఉంటుంది, పశువులన్నిటి మీద ఉంటుంది, సముద్ర జీవుల మీద ఉంటుందని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మేఘములో నా ధనుస్సును నేను ఉంచితిని, అది నాకును నీకును మధ్య
నిబంధన గుర్తుగా ఉండును అని చెప్పేసి ఉన్నాడు. మేఘములు ఒక ధనుస్సు ఉంచానని చెప్పేసి అంటాడు. దీన్ని కొన్ని ట్రాన్స్లేషన్ ఒకవేళ ముందు ట్రాన్స్లేషన్ చూసినట్లయితే ఇంద్రధనుస్సు అని రాస్తున్నది. ఓకే, ఇంద్రధనుస్సు అంటే ఇంద్రుడు అని అర్థం అనమాట. మరి ఇంద్రుడు అని అంటే ఎవరు? ఆయన మన దేశము నమ్ముతున్నటువంటి సృష్టికర్త అన్న దేవుడు. ఓకే, ఇంద్రుడు వేరు, మన దేవుడు వేరు. ఓకే, ఇంద్రుడు వేరు, రైట్? సో అందుకని ఇంద్రధనుస్సు, ఆ ఇంద్రుడి దగ్గర ఏమున్నదట? ఒక ధనుస్సు ఉన్నదట. ఆ చక్రం ఉండేది విష్ణువుడి దగ్గర. అది ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. ఓకే, సరే. ఈ ఇంద్రధనుస్సు అని చెప్తారు. ఎవరిని అడిగినా కూడా వర్షం వచ్చిన తర్వాత ఏమంటారు? ఇంద్రధనుస్సు వచ్చిందని చెప్పేసి అంటారు. ఇంద్రుడి యొక్క ధనుస్సు అంటే ఆయన పైన ఉన్నటువంటి ఆకారం అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నాకును నీకును మధ్యలో, భూమికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక నిబంధనకు గుర్తుగా నేను మేఘములలో ఒక ధనుస్సును పెడుతున్నాను అంటారు. దాన్ని అందుకనే రెండో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు మేఘ ధనుస్సు అని రాస్తున్నది. మరి ఎవరు ఇంద్రధనుస్సు అని రాశారు అని అంటే, ఈ బైబిల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు విలియం కేరీ ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి సాంస్క్రిట్ తెలుగు పండితులను తీసుకొని, ఎవరెవరికైతే భాష వచ్చో ఆ పండితులను తీసుకొని వారితోటి తర్జుమా చేపించి చివరిగా ఆయన పైనుంచి మొత్తం కరెక్షన్ చూశాడు. సో అందుకు కొన్ని మనకు హైందవ పదాలు ఇందులో కనిపిస్తున్నాయి అనమాట. సరే, సో మేఘధనుస్సు అనేది కనిపిస్తున్నది. సరే, ఇక్కడ ఒక మాట కూడా నేను టచ్ చేసి వస్తాను. మనలో చాలా మంది క్రైస్తవులు, మనం చాలా మంది బైబిల్లో నుంచి ఇస్లాం యొక్క దేవుడిని చూపించడానికి, బైబిల్ నుంచి హిందువుల దేవుడిని చూపించడానికి, బైబిల్ నుంచి ఈ సిక్కు వాళ్ళ దేవుడిని చూపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకు కొంతమంది ఏమంటారంటే మన క్రైస్తవుల్నే స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, ముస్లింతో మాట్లాడేటప్పుడు, ఓకే, బైబిల్ మే అల్లానే కహా అంటారు. బైబిల్లో అల్లా ఇలా చెప్పాడని చెప్పేసి అంటారు. అల్లా బైబిల్లో లేడు. అల్లా బైబిల్లో లేడు. ఈయనంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడని అంటున్నాడు. ఆయన పేరు అల్లా కాదు. అల్లా ఖురాన్లో కనిపిస్తాడు, అల్లా బైబిల్లో కనిపించడు. వారు ఎవరినైతే తీసుకున్నామని చెప్పేసి అబ్రహాం దగ్గర నుంచి వారు వస్తారు కదా, అబ్రహాం ముందుకు వెళ్తే వాళ్ళు కూడా ఆదము నమ్ముతారు. మరి ఆదమును అబ్రహామును నమ్మినప్పుడు అబ్రహామును పిలిచినటువంటి ఆ తండ్రైన దేవుడు, ఆదామును సృజించిన ఆ తండ్రి దేవుడు, నా ఏకైక కుమారుని లోకమును నేను ఎంతో ప్రేమించాను కాబట్టి ఆయన్ని పంపిస్తున్నాను, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచవాడు నశించక, ఆయన ఎందుకు నమ్మటం లేదు? ఈ ప్రశ్న అడిగినప్పుడు వారు మనల్ని చేర్చుకోవడానికి ఏమంటారంటే, మేము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముతాం, కాకపోతే ఆయన ప్రవక్తగా నమ్ముతాం, దేవుడిగా నమ్మంటున్నారు. వాళ్ళు మన ప్రభుని ప్రభువుగా నమ్మకుండా ప్రవక్తగా నమ్ముతుంటే మనం ఎందుకు అల్లాగా నమ్మాలి? బైబిల్లో నుంచి ఖురాన్ రాదు, గమనించాలి మాటని. బైబిల్ నుంచి భగవద్గీత రాదు, బైబిల్ నుంచి ఏ గ్రంథం కూడా రాదు. బైబిల్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది, అది ప్రత్యేకమైనటువంటిది. అదంటే దేవుని నోటు నుంచి వచ్చినటువంటి మాట. కాబట్టి మీరు ఒకవేళ చూపించాలనుకున్నట్లయితే మన దేవుణ్ణి మాత్రమే ఇందులోంచి చూపించండి, ఎవరిని చూపించాల్సిన ప్రయత్నం లేదు. ఆ దేవుణ్ణి, ఈ దేవుణ్ణి చూపించాల్సిన ప్రయత్నం లేదు. ఒకవేళ అలా చూపించినట్లయితే మరలా ఒకరు వచ్చేసి అంటాడు, ఇదిగో 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 ఇక్కడ 9వ అధ్యాయం మాకు కనిపిస్తుంది, ఇంద్రధనుస్సు, ఇంద్రుడు ఉన్నాడు ఇక్కడ, మీ దేవుడు కదా మా దేవుడు అంటున్నాడు. మనం ఇతరులకు బోధ చేసేటప్పుడు మన బైబిల్ని మనం కాంప్రమైజ్ చేయకూడదు. బైబిల్లో ఖురాన్ కనిపించదు, బైబిల్లో గీత కనిపించదు. మరి మీరు అంటారు ఎవరో ఎప్పుడో రాశాడు వేదాలలో సారం ఇంతే కదా అని చెప్పేసి, ఇది ఇది అని చెప్పేసి, అది జగమే మాయ అంటారు దానిని. వాడు చెప్పే మాట ఏంటంటే మాయ అంటే ఏది కూడా ఇందులో వాస్తవం లేదు అని చెప్పేస్తున్నాను అనమాట. ఒకరోజు మాయ గురించి ఒక ఆయన ఒక మునిగారు చెప్పుకుంటూ వెళ్తున్నారన్నమాట. వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా వారు చేస్తున్న యాత్రలో ఒక పులి వచ్చేసింది. యాత్ర చేస్తూ ఉంటే ఆ ప్రయాణంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పొదలోంచి ఒక పులి ఇలాగ మీదకు వచ్చేసింది. రాగానే ఈ గురువుగారు అందరికంటే ఫాస్ట్ పరిగెట్టారు. గురువుగారు అందరికంటే ఫాస్ట్ పరిగెట్టేసి వెళ్ళిపోతే శిష్యులందరూ కూడా వెనకాల
పరిగెట్టేసి వెళ్ళిపోయారు. ఆ బుల్లెట్ వెళ్ళిపోయింది, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు, మరలా తిరిగి వచ్చేసారు. దారిలో వెళ్తా ఉంటే ఒక శిష్యుడు నాలాంటి వాడు కొంచెం బయటకు వచ్చినాడు. గురువుగారు, ఇప్పుడు దాకా మీరు చెప్పారు అంత మాయ కదా, ఎందుకు భయపడ్డారు అని అడిగాడు. ఈ పులి, ఈ భయము, ఇదంతా కూడా ఒకవేళ మాయ అయితే నువ్వెందుకు భయపడ్డావంటే, ఇది కూడా మాయే శిష్య అని చెప్పాడంట. ఓకే, అందులో సత్యము లేదు. సత్యము లేని వాడు ఏమంటాడు, మాయ అని చెప్తాడు. ఎందుకంటే వాడికి సత్యం చూపించడానికి లేదు. యేసుప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్ద పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు, నా ద్వారానే రావాలని చెప్పేసి అంటాడు ఆయన. కానీ సత్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎవరినో, అందరినీ మనం కూడా ప్రభు కొరకు మనం ఎన్నుకో. ఎందుకంటే దేవుడు అందరిని ప్రేమించాడు కానీ అందరి కొరకు తన కుమారుని ఇచ్చాడు కనుక మనం అందరి కొరకు ప్రయాసపడాలి, అందరి కొరకు మనం సువార్తను చెప్పాలి. సువార్త చెప్పేటప్పుడు బైబిల్ నుంచి మాత్రమే చెప్పు, బైబిల్ నుంచి మాత్రమే చెప్పు. చాలా మంది బయటకు వచ్చి మధ్య అంటారు, వేదాల్లో రాశాడు కదా, ఇదిగో పలానా 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 అంటే రాశాడు. ఎవరు రాస్తారు? అది ఎవరో రాస్తారు అనుకుందాం. సరే, వాళ్ళ దేవుడే రాసిచ్చాడు అనుకుందాం. ఏమని, ఒక కన్యక నుండి ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పేసి రాస్తున్నది అక్కడ వరకు. మరి ఆ కుమారుడు జన్మిస్తున్న ఒక మాట మీ దగ్గర రాశారు కదా, ఆయన జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాల చరిత్ర మా దగ్గర ఉందని చెప్పాలి. అంతేగాని నీ దగ్గర ఉన్నది ఎక్కడ ఉన్నది చరిత్ర మొత్తం ఇక్కడ. దానికి ముందు ప్రవచనాలు ఎక్కడున్నాయి? ఇక్కడ. ఆయన మరణం ఎక్కడున్నది? ఇక్కడ. ఆయన పునరుద్ధానం ఎక్కడున్నది? ఇక్కడ. సో బైబిల్ అనేది పూర్తిగా, ఒకవేళ వేదాల్లో కూడా ఉన్నట్లయితే మరి బైబిల్ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ బైబిల్ ఖురాన్లో ఉన్నట్లయితే ఈ బైబిల్ ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి? అది కాదు గనుకనే దానిని ది హోలీ బైబిల్ అని కూడా రాసి ఒకటే ఒకటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఎన్ని చెప్పినా కూడా ఇది సజీవమైనటువంటి దేవుడి యొక్క నోటి నుంచి వచ్చినటువంటి సజీవ వాక్యం. ఇది దీనిలో నేటికి కూడా మనిషిని మార్చేటువంటి శక్తి ఉన్నది. క్రూరమైనటువంటి మనుషులను, పశువులుగా ఉన్నటువంటి మనుషులను, హింసతో కూడినటువంటి మనుషులు, అబద్ధికులుగా ఉన్న వారిని, చెడ్డతనంతో నింపబడిన వారిని, దొంగలుగా ఉన్న వారిని, హంతకులుగా ఉన్న వారిని మార్చదగినటువంటి సామర్థ్యము కేవలం ఈ బైబిల్లో మాత్రమే కనిపిస్తుంది. అందుకు ఈ పరిశుద్ధ గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు మనము ఇతర గ్రంథం దేని గురించి కూడా మాట్లాడకుండా ఈ గ్రంథం గురించి మాట్లాడుకొని ఇక్కడితోటే మనం ముగించేసుకుంటే చాలా బాగుంటుంది. అది నోవహు ఆయన కుమారులు బయటకు వస్తున్నారు. వారందరూ బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు దేవుడికి తెలుసు వారు ముందుగానే పాపము చేస్తారని తెలుసు. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుమతిస్తున్నాడు. ఎందుకు? ప్రతి ఒక్కరూ జీవించాలి. చట్టం ఒకటి ఉన్నది. ఈ చట్టంలో మనందరూ కళ్ళ మొదట జస్ట్ ఒక మాట అనుకుందాం. మనకి తెలిసిన ముంబైలో ఉన్నాం కనుక ముంబై తాజ్ మహల్ ఇవన్నీ కూడా స్టేషన్ దగ్గర ఇవన్నీ కూడా ఒక ఆయన టెర్రరిస్ట్ ఒక అటాక్ చేశాడు అన్నా. ఒక 4-5 years అయి దాటిందా? ఓకే, 26/11 రైట్? ఓకే. సో ఆ వ్యక్తి కెమెరాలో కనిపించాడు. ఆ వ్యక్తిని మనుషులు కూడా చూశారు. అందరికీ తెలుసు ఆయన తుపాకీ తీసుకొని, తెలిసినంత మాత్రాన ఆయన ఉరి శిక్ష వేయడానికి ఎవరికి అధికారం లేదు. అది తెలిసినంత మాత్రమున ఈయన చంపాడు కాబట్టి ఈయన చంపేయాలి అని ఆయన వెంటనే ఉరి శిక్ష తీయడానికి ఏ జడ్జికి అధికారం లేదు. ఆయన నేరస్తుడే. ఏ లాయర్ కూడా నేను ఆయన పక్షముగా వాదించను అని చెప్పడానికి అధికారం లేదు. అది ఎంత చెడ్డ నేరస్తుడే సార్, నీకు ఇష్టమైతే కేసు తీసుకోలేకుంటే తీసుకోవాలి, అంతేకాని నేను వాదించు నువ్వు వాదించదని ఎవరితో చెప్పకూడదు. అతడికి కూడా తన మాట చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆయనకి కూడా ఎంత నేరస్తుడైనా సరే. మన దేవుడు మనం చూస్తున్నాడు. ఆయన పరిశుద్ధ నేత్రాలతోటి ఒక్కసారి మనల్ని చూస్తే మన పై నుంచి కింద దాకా పవిత్రం. ఒక్క చూపు కూడా అవసరం లేదు. మన పేరు ఒక్కసారి తను అలా అనుకున్నట్లేదు చాలు, మొత్తం స్కానింగ్ అయిపోతుంది, టోటల్ స్కానింగ్ అయిపోతుంది అనమాట. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు, నీకు ఇచ్చిన ఆయుష్నంతసేపు నేను బ్రతకనిస్తాను.
ఆ తరువాత నీ కేసును వాదించుకోవడానికి ఎవరిని నిలబెట్టుకుంటావనంటే, అయ్యా నేను యేసు ప్రభు అనేటువంటి ఒక రక్షకుని నేను నా అడ్వకేట్కి తెచ్చుకుంటానని చెప్పంటే, అప్పుడు యేసు ప్రభుతో నీవు ఆయన కొరకు వాదిస్తావానంటే, ఆయన నా పేరట నీతోటి క్షమాపణ అడిగాడు కాబట్టి తండ్రి అతన్ని కొడు క్షమించేసే, నా రక్తము కూడా అతని కొరకు ఆమె కొరకు చిందించబడ్డది గనుక, నా పేరు మీద వచ్చాడు గనుక క్షమించేసి నువ్వు కేసు వాదిస్తావా? వాదిస్తాను. ఏమిటి మరి దీనికి ప్రాయశ్చిత్తం అనంటే, ప్రాయశ్చిత్తం ఒక్కటే, ఆమె పనిష్మెంట్ ఆయన పనిష్మెంట్ కూడా నేను ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి క్షమించేసి. మన ప్రభు ఆఖరి వరకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి మనిషికి అవకాశం ఉంటుంది. అంతేకాని ఈ భూమి మీద మరి వారి తీర్పు గురించి మాట్లాడినప్పుడు, అందుకనే మనము ఆయన శిలువ మరణము ఆ తర్వాత పునరుత్థానముకు మధ్యలో పేతురు ఒక రహస్యమైన ప్రపంచానికి తీసుకొని వెళ్తున్నాడు. ఎవరు చెప్పలేదు ఈ రహస్యాన్ని. ఈ రహస్యాన్ని ఎవరు చెప్పలేదు. పేతురు మాత్రం ఈ రహస్యాన్ని చెప్తున్నాడు. ఆ ప్రభువు మీరు అనుకున్నట్టుగా, కొందరు అనుకున్నట్లుగా సమాధిలో ఉన్నాడు మీరు అనుకుంటున్నారు. మరి కొందరు అనుకుంటున్నారు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని చెప్పేశానంటే, పేతురు ఏమన్నా అంటే, మీకు తెలియని మూడో ప్రపంచంలోకి వెళ్తున్నాడు ఆయన. చెరలో ఉన్న వారికి స్వార్థ చెప్పడానికి వెళ్తున్నాడు ఆయన. ఎవరు అనంటే, నోవహ కాలంలో దీర్ఘశాంతముతోటి దేవుడు కనిపెట్టుకున్నటువంటి ప్రజలు వీరంటే, ఆయన ఆ లోకంలోకి వెళ్ళాడు. ఆ లోకంలో ఒకసారి ఆలోచిద్దాము. ఆ లోకంలో సమయం ఎన్ని వేల సంవత్సరాలైందో మనకు తెలియదు. ఇక్కడ 33 సంవత్సరాలు అనుకుందాం. భూమి మీద 33.5 సంవత్సరాలు, అది కూడా 33.5 సంవత్సరాలకు క్రీస్తు యేసు ఆ లోకములకు వెళ్ళిపోయాడు. ఆయన ఏ శరీరంతో వెళ్ళడం మనకు తెలియదు. కాకపోతే ఈ శరీరం మాత్రం ఇక్కడ ఉన్నది. ఎక్కడ? సమాధిలో. అరిమతయి యోసేపు సమాధిలో ఆయన భూమి మీదకి వచ్చినటువంటి శరీరం ఇక్కడ ఉన్నది. ఈ శరీరమే చూస్తానంటున్నాడు తోమా. ఈ శరీరమును చూపిస్తున్నాడు మరలా వచ్చి యేసు ప్రభు. అయితే ఆయన ఆ మూడో ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి రహస్య ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏ శరీరంతో వెళ్ళాడో మనకు తెలియదు. ఆయన అక్కడ ఏ బలియాగం అర్పించాడో మనకు తెలియదు. మనం అనుకోవచ్చు ఇదే బలియాగం అక్కడ కూడా అర్పించాడని చెప్పేసి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆయన కొంతకాలం అక్కడున్నాడు. అక్కడ ఉన్నటువంటి సమయం వారికి సువార్త చెప్పి వారిని తీసుకొని వారికి తీర్పు తీర్చి తీసుకొని వెళ్తున్నాడు. ఈలోగా మనకి మూడో రోజు, గత వారం మనం చూసాము 38 గంటలు. మన 38 గంటలలోగా మనకి ఇక్కడ 38 గంటల గడిచేలోగా ఆయన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడ నుంచి ఆ క్రొత్త మూడో లోకంలోకి వెళ్ళిపోయి, ఆ మూడో లోకంలో స్వార్థ చెప్పి వారిని నమ్మింపచేసి, నమ్మిన వారికి తీర్పు కూడా తీర్చేసి, అక్కడ మన వారికి కూడా తీర్పు తీర్చేసి వారందరిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడ తీర్పు అయిపోయి వారితో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ మనం చూసినట్లయితే ఒక నిద్ర మాత్రమే పూర్తయింది ఆ రోజు. ఏ నిద్ర అది? శుక్రవారం రాత్రి పూర్తి నిద్ర, శనివారం రాత్రి పూర్తి నిద్ర కూడా చెప్పగలేము. అర్ధ నిద్రలు అవన్నీ కూడా. ఈ 2 నిద్రలు అయిపోయేలోగా ఆయన ఆ లోకంలో ఉన్న వారందరినీ తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. అందరికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టడం లేదు. కొంతమంది అంటున్నారు ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళు రక్షించబడ్డారు. సువార్త వీళ్ళకి ఇచ్చావు, వీళ్ళు రక్షించబడ్డారు. మాకేమి ఇచ్చావు అన్నాడు. మీ హృదయాల మీద నేను ధర్మశాస్త్రం రాశానంటున్నాడు దేవుడు. మీరు దేనిని బట్టి మీరు నడిచారో దానిని బట్టే మీకు తీర్పు తీర్చబడుతుంది. అలాగని చెప్పేసి మనము ఏమంటాము, క్రైస్తవులం కాబట్టి మనం బైబిల్ ప్రకారముగా అన్యులకు తీర్పు తీర్చకూడదు. అన్యులకు తీర్పు, క్రైస్తవుల నియమాలు వేరు, క్రైస్తవులకు ఉన్నటువంటి రూల్స్ వేరు, సంఘంలో ఉన్న వారికి రూల్స్ వేరు. అందులో కూడా పాతకున్న వారి రూల్స్ వేరు ఉంటే, క్రొత్తగా వచ్చి ఇప్పుడు పుట్టి వచ్చిన వాళ్ళ రూల్స్ కూడా భిన్నముగా ఉంటాయి. అందరికి ఒకే రూల్ నడవదు అందులో. దేవుడు అంటున్నాడు, దేనితోటైతే నువ్వు నడిచావో దానితోటే నీకు తీర్పు తీర్చబడుతున్నాడు. కానీ ఇందులో ఉన్నటువంటి గొప్ప మాధుర్యం ఏమిటంటే, సువార్తలో నువ్వు ఎన్ని ప్రయాసాలు చేసినా కూడా నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా తన కృపతోటి దేవుడు నిన్ను తన దగ్గర తీసుకుని వెళ్తాడు. ఇక్కడ కృప ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. సో ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నోవహు జలప్రళయము వస్తున్నది, ముగించబడుతున్నది, అయిపోతుంది. కుమారుడైనటువంటి హాము పాపం చేస్తున్నాడు. నోవహు కూడా ఇప్పుడు మద్యమును సేవించేసి చక్కగా ఉన్నాడు. ఇప్పుడు నోవహుతోటి దేవుడు ఎందుకు ఈ నిబంధన చేస్తున్నాడు తెలుసా మీకు? ఆ రోజు నోవహు ఒక పట్టు పట్టాడు. ఆ పట్టు ఏమిటి అనగా, ఇంత ముందున్న వాళ్ళ సంగతి నాకు అనవసరం, ఇంత ముందున్న వాళ్ళ సంగతి నాకు అనవసరం. మా నాన్నగారిని నేను చూశాను,
వాళ్ళ నాన్నగారిని చూశాను, వాళ్ళ నాన్నగారి వరకు చూశాను. ఆ పైన వాళ్ళు నేను చూడలేదు. ఓకే, కానీ ఇక మీదట ఎంతమంది అయితే భూమి మీద పుడతారో వారందరూ నా సంతానం. వారు నా సంతానం, నా కుమారుల సంతానం. అందుకు నాకొక ప్రమాణం చేయరోసు నీవు. ఏమిటంటే, నా పిల్లల్ని చంపవు. నోవా అధికారంతో అడుగుతుండే. ఎందుకు? ఆయన సంతానం. తర్వాత మనం ఆదం దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదం దగ్గర ఒక కమ పెట్టేసి అక్కడతోటి ముగింపులోకి వచ్చేసింది. అంతా కూడా రక్తం ఆదం దగ్గర నుంచి వచ్చింది. కాకపోతే నోవా ఏమంటున్నాడు? ఈ ప్రళయంలో నుంచి తప్పించుకొని మేము 8 మంది వచ్చాము కదా, ఈ 4 జతలకు ఉన్నటువంటి మేము, నేను, నా భార్య, నా 3 కుమారులు, షేము, హాము, యాపేతు వాళ్ళ భార్యలు, మా నుండి కలిగినటువంటి సంతానం ఇది నా సంతానం. నా సంతానమును ఇంకొకసారి ఇలా చేయనని నాకు మాట ఇవ్వండి. దేవుడు మాట ఇచ్చాడు నోవాకి. ఆయన మాట ఇచ్చంటున్నాడు, నేను మాట ఇవ్వటం మాత్రమే కాదు, నీకు నాకు భూమికిని ఆకాశమునకు మధ్యలో మన నిబంధనకు గుర్తుగా మేఘములలో ఒక ధనుస్సుని విడిచిపెడుతున్నా. వర్షం వచ్చిపోయిన తరువాత ఆ ధనుసు చూసినప్పుడు తరతలమున వరకు నేను నీతో పలికినటువంటి మాట, మనము చేసుకున్నటువంటి నిబంధన ఎల్లప్పటికీ స్థిరంగా ఉంటుందని అప్పుడు ఆ మేఘములో ఒక ధనుస్సుని వదిలిపెట్టాడు. నోవా చాలా భయం కలిగింది. ఎందుకంటే ఎటు చూసినా కూడా కళేబరములు కనిపిస్తున్నాయి. సజీవులైన మనుషులు ఎవరు కనిపించడం, సజీవులుగా ఉన్నటువంటి పశువులు కనిపించడం లేదు. నా పిల్లల పరిస్థితి తెలుసు ఆయనకి, నోవా కూడా తెలుసు. ఎందుకనంటే పాపం వాళ్ళ నుంచి కొత్తగా పుడుతున్నది కాదు, ఆ పాపంతో నిండినటువంటి ప్రపంచంలో నుంచే వీరు బయటకు వచ్చారు. ఇప్పుడు మనము కూడా, సంఘము కూడా ఈ పాపంతోటి నింపబడినటువంటి ఈ ప్రపంచం నుండి మనలను వేరు చేసుకొని కొన్ని బలమైనటువంటి వాటిలో మనం స్థిరముగా నిలబడి, మనం పాపం చేయకుండా, మనం గట్టిగా ఉంటూ మనం ఆ క్రొత్త రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు మన జ్ఞాపకాలు మన వెనకాల వెళ్తున్నాయి. ఆ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు మన క్రియలన్నీ కూడా మన వెనకాల వెళ్తున్నాయి. ఆ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలు కూడా మన వెనకాలే వస్తూ ఉంటాయి. కాకపోతే షేము, యాపేతు వలె ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది హాబులంలో చదువులో, కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను అందరినీ కూడా రక్షిస్తానని చెప్పి అంటున్నాడు. కానీ ఆ అందరిలో కూడా కొందరు స్థానాన్ని పోగొట్టుకోవచ్చు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా తను వెళ్ళవలసినటువంటి, తను చేరవలసినటువంటి స్థానమునకు తాను చేరకుండా తప్పిపోయాడని చెప్పేసి అన్నాడు. కాబట్టి తనకు బదులుగా మరొకరిని తీసుకొని వెళ్తున్నారు. ఆ దూతలను కూడా ఆయన నమ్మటం లేదు. ఎందుకంటే వారు కూడా కిందకు వచ్చినప్పుడు నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పేసి వారు చూచి వివాహములు చేసుకొని కుటుంబాలు పెట్టుకొని వారి ద్వారా కలిగినటువంటి సంతానం నెఫీలుగా చూస్తున్నట్లుగా, ఆ తర్వాత ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు. మనమైతే ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసంతో, ఒక కండిషన్ తోటి వెళ్తాం, ఒక కంట్రోల్ తోటి వెళ్తున్నాం. ఏమిటంటే, నేను ఇక మీదట పాపము చేయను అని చెప్పేసి. ఎందుకంటే నా ప్రభుకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నా ప్రభు కూడా ఇష్టం లేదు. అందుకు మనం ఒక నిబంధనతోటి, ఒక కంట్రోల్ తోటి ముందుకు వెళ్తున్నా. కంట్రోల్ తప్పిన వాడిని దేవుడు కూడా ఏమి, కాబట్టి మన కంట్రోల్ మన చేతిలో దేవుడు వదిలిపెడుతున్నాడు. ఆయన వచ్చే వరకు మనము నిరీక్షణతో ఉందాం. ఆయన వచ్చే వరకు మనము కనిపెట్టుకొని ఉందాం. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉందాం. ఆ ప్రళయం వంటి ప్రళయం ఏదైనా కూడా రావచ్చు, ఆ ప్రళయం వంటి పరిస్థితి ఏదైనా కూడా రావచ్చు, ఆ ప్రళయం వంటి కఠినమైనటువంటి సమస్యలు, విపరీతమైనటువంటి పరిస్థితులు ఏమైనా కూడా రావచ్చు. అయినా కూడా మనం ఏం చేయాలంటే, మనం కాపాడుకోవాలి. మనం సిద్ధపాటుతోటి ముందుకు వెళ్ళాలి. అట్టి సిద్ధపాటు మనసు దేవుడు మనకు కలుగు చేయాలని, ఏ ప్రళయం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా వాటన్నిటిని దాటుకొని మనం ముందుకు వెళ్తూ మన తరతరములన్నీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి తరములుగా మార్చబడటానికి దేవుడు మనలను, మన రానున్న తరాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.